హాయ్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్ ఆఫ్ హెచ్ఎం టీవీ. మనం ఈరోజు ఆర్థిక సలహాల గురించి మాట్లాడుకుందాం. మీరు బంగారం కొనాలనుకుంటున్నారు, ఎవరిని సలహా అడుగుతారు? బంగారం షాప్కి వెళ్ళి బంగారం రేటు పెరుగుద్దా తగ్గుద్దా అని అడిగితే ఏం చెప్తారు? బంగారం రేటు తగ్గుద్దా అంటే ఆ రోజు మీరు కొనరు కదా. అందుకని బంగారం షాపు అయినా బంగారం రేటు పెరుగుద్దని చెప్పే అవకాశం ఎక్కువ ఉంది. మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, షేర్ మార్కెట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మార్కెట్ పడిపోతుంది లేకపోతే పెరుగుద్ది అనేది చెప్పడం ఆయన ఆర్థిక అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ కోసం వెళ్ళారు మీరు, పాలసీ మీకు అవసరం లేదండి అని ఏ ఏజెంట్ అని చెప్తాడా? ప్లస్ ఆయనకి ఎక్కువ కమిషన్ వచ్చే ఛాన్స్ ఉన్న వాటిని చెప్పే అవకాశం ఎక్కువ ఉంది కదా. అయితే అందుకని ఎందుకు చెప్తానంటే, మనం ఆర్థిక సలహా అసలు ఎవరిని అడగాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్సూరెన్స్ పాలసీ అయినా, బంగారం అయినా, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అయినా, పెన్షన్ స్కీమ్ అయినా, ఇల్లు కట్టుకోవడం అయినా, ఎవరైనా కూడా ఆయా రంగాల్లో నిపుణులను అడగటం మంచిదే. అయితే అతని అవగాహన మేరకు అతను మంచితనం బట్టి మనకు సలహా వస్తుంది. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, మన అవగాహన మనం పెంచుకుంటే తప్ప మనం మంచి మెరుగైన మార్గాన్ని మనం ఎంచుకోలేము. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక మంచి మాట చెప్పారు, అవకాశం లేక చాలామంది మంచివాళ్ళుగా మిగిలిపోతారు. మనం అవకాశం ఇస్తే మనల్ని ఆర్థికంగా తప్పుతో పట్టడానికి అవకాశం కూడా ఉంది జనానికి. అందుకని వాళ్ళ నుంచి తప్పించుకోవాలనుకుంటే మనమే ఎక్స్పర్ట్ల కింద మారాలి. అయితే అనుభవం మించిన గురువు లేడు, అవసరానికి మించిన మార్గదర్శి లేదు. కానీ ప్రతి పాఠాన్ని అనుభవం ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఒక జీవితకాలం చాలదు. మనం అనుభవం ద్వారా నేర్చుకోవడం మంచిది, కానీ ఎక్స్పర్ట్స్ అంటే ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకుంటే, వాళ్ళ సలహాలు తీసుకుంటే మనం ఆ తప్పులు చేయకుండా ఉంటాం కదా. 40 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్కి వెళ్ళాలి. హెల్త్ చెకప్కి వెళితే రోగాలు రాకుండా జాగ్రత్త పడగడం వీలవుతుంది. హెల్త్ చెకప్ ఎంత అవసరమో వెల్త్ చెకప్ కూడా అంతే అవసరం కదా మనిషికి. కానీ వెల్త్ చెకప్ ఎవరు చేస్తారు? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము రోగం వచ్చిన తర్వాత, కానీ రోగం రాకముందు వెళితే రోగం రాకుండా చూసుకోవచ్చు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఎంత అవసరమో ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం కూడా అంతే అవసరం. అయితే ఫైనాన్స్ డాక్టర్లు ఎవరున్నారు? ఫైనాన్స్ డాక్టర్లు మనకి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ అని మన దగ్గర ఉన్నారు. అంటే అనుభవం ఉన్నవాళ్ళు మనకి పేపర్లో, టీవీల్లో ఈ ఆర్థిక సలహాల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవసరమైతే వాళ్ళని అప్రోచ్ కండి. అయితే మనకి న్యూస్ పేపర్లో, టీవీల్లో, వాటిల్లో మనకి సలహాలు వస్తున్నాయి, అవి చదవడం మంచిది, ఖచ్చితంగా మంచిదే. అయితే సంపూర్ణమైన సలహా రావాలంటే మనం న్యూస్ పేపర్ వాటి మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉండటం కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా. ఎందుకంటే న్యూస్ పేపర్లో స్పేస్ లిమిట్స్ ఉంటాయండి. ఒక టాపిక్ గురించి విస్తృతంగా మాట్లాడటానికి మన న్యూస్ పేపర్లో సాధ్యం కాదు. అంటే మనకి ట్రిగ్గర్ కావడానికి, అంటే మన ఒక బేసిక్ ఐడియా రావడం కోసం ఈ న్యూస్ పేపర్లో వచ్చే సలహాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అయితే అదే సంపూర్ణమైన సలహాని మనం భావించకూడదు. న్యూస్ పేపర్లో, టీవీలో వచ్చే సలహాలు మనం వింటూ కాన్ఫరెన్స్లలో ప్రత్యేకమైన సెమినార్లు ఉంటే వాటిని కూడా అటెండ్ కాండి. వాటికన్నా ఎంట్రీ ఫీజు ఉంటే వాటిని కూడా ఎంట్రీ ఫీజు చెల్లించైనా అటెండ్ కావడం మంచిది. ఎందుకంటే ముఖాముఖి తెలుసుకుంటే మనం ఎక్కువ అవగాహన పెంచుకోగలుగుతాం. అయితే అది కూడా సంపూర్ణమైన సలహా కాకపోవచ్చు. మీకు ఇంకా క్లారిటీ రావాలి అని అనిపిస్తే ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కలవండి. నా పేరు వంగా రాజేంద్ర ప్రసాద్. నేను మనీ పర్స్ అనే 3 పుస్తకాలు రాశా. ఫస్ట్ బుక్, రెండో బుక్, మూడో బుక్, పార్ట్ 1, 2, 3. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కూడా. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కోర్సు మొన్నే చేశాను, కానీ అంతకుముందు కూడా నా పుస్తకాలు రిలీజ్ అయినాయి. అయితే ఏ కోర్సు చేయకుండా నేను సలహాలు ఏమి ఇవ్వలా. నా పుస్తకాలు స్పష్టంగా చెప్పా, ఇవి నా ఫైనాన్స్ డైరీలు మాత్రమే. మనం ఎవరు చెప్పినా కూడా వినండి, కానీ మీ అనుభవం, మీ లాజిక్కి అందితేనే వాటిని ఆచరించండి. గౌతమ్ బుద్ధుడు కూడా చెప్తాడు, ఎవరు చెప్పినా నమ్మొద్దు, చివరికి నేను చెప్పినా. మీ అనుభవానికి, మీ తర్కానికి
సబబుగా అనిపిస్తేనే నా మాటని నమ్మండి, ఆచరించండి అని చెప్తాడు గౌతమ బుద్ధుడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు ఎవరి మాటమైనా వినండి, కానీ మీ జీవితానుభవాన్ని బట్టి మీ తర్కానికి అనుకూలంగా సబబుగా అనిపిస్తేనే వాటిని ఆచరించండి. తర్వాత సలహా ఎప్పుడు కూడా దయచేసి ఫోన్లో వాటిల్లో తీసుకోవడానికి నేను సలహా మంచిది కాదని నేను చెప్తాను. ఎందుకంటే మీరు ముఖాముఖి డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్పిన విషయాలతో పాటు, అంటే మీ వ్యక్తిగతమైన మీరు చెప్పిన విషయాలతో పాటు మీరు చెప్పని విషయాలను కూడా ఫైనాన్షియల్ ప్లానరు గమనించి మీకు కాషన్ చేస్తాడు. అప్పుడు మీకు సమగ్రమైన సలహా వస్తుంది. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్లో సలహాల కోసం వచ్చిన వాళ్ళల్లో చాలామంది అంటే ఫైనాన్షియల్ సలహా కంటే కూడా సైకలాజికల్ సలహాలు ఎక్కువగా ఇంపార్టెంట్ అయిపోతున్నాయండి. ఎందుకంటే సైకలాజికల్గా మనం సెట్ అయితే తప్ప ఫైనాన్షియల్గా మెరైన మార్గం రాదు. ఫైనాన్షియల్ ప్లానింగ్లో 50% సైకలాజికల్ ఇష్యూసే ఉంటాయి. మన వైఖరి మారితే తప్ప మన డబ్బుని, మన ఆనందాన్ని ఎక్కువగా పొందలేమండి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, సలహా అనేది ట్యాక్సీ ఎక్కినట్టుగా ఉండకూడదు. అంటే మీరు ఒక ప్లానర్ని కలిసినప్పుడు మీరు ఈ ప్లాన్ తీసుకోండి అని చెప్పడం మంచిదే. కాకపోతే ఆప్షన్స్ 4 ఇచ్చి లాజిక్ని డిస్కస్ చేసే ఫైనాన్షియల్ ప్లాన్ దగ్గరికి వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ సలహాలు ఇచ్చే వాళ్ళలో కూడా అందరికీ అన్ని విషయాలు తెలుసు అనుకోవడం భ్రమ. ఇప్పుడు మన డాక్టర్లో కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, రకరకాల స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు ఉన్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా అన్ని రకాలుగా స్పెషలిస్టులు అంటే ఎవరు ఉండరండి. మనం ముఖ్యంగా ఈ హార్ట్ స్పెషలిస్ట్ వాళ్ళు, ఐ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మన ఫ్యామిలీ డాక్టర్ని కలవటం ముఖ్యం. ఎందుకంటే ఒక్కోసారి చిన్న శరీరంలో లోపాలు అని ఏర్పడినప్పుడు మన ఫ్యామిలీ డాక్టరు ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలో కూడా చెప్తాడు. మనం తెలియకుండా డైరెక్ట్గా హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అన్ని పరీక్షలు చేసి 1,50,000 ఖర్చు పెట్టిన తర్వాత ఇది చాలా గ్యాస్ సమస్య అని చెప్తే ఎలా ఉంటుంది? అందుకని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. అలాగే ఫైనాన్షియల్ విషయాల్లో కూడా అన్నీ తెలిసిన వ్యక్తులంటూ ఉండరని నా అభిప్రాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సూరెన్స్ గురించి రీసెర్చ్ చేశాను, మ్యూచువల్ ఫండ్స్ కొంచెం తక్కువ చేశాను, ఇంకా రకరకాల పెన్షన్ స్కీమ్స్ గురించి, వాటి హౌసింగ్ లోన్స్ గురించి చాలా రీసెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ చేసిన విషయాల వరకు మాత్రమే నాకు అవగాహన ఉంటుంది. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. గుర్తుపెట్టుకోండి, నేను మంచివాడిని, చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మంచివాళ్ళు అనుకోవడం భ్రమ. నేను పులిని తినట్లేదు కాబట్టి పులి నన్ను తినొద్దంటే ఊరుకుంటుందా? మనం అందరి మాట వినాలి, కానీ చెక్ చేసుకోండి. మీ అనుభవానికి బట్టి అవి సబబా కాదా అని చెక్ చేసుకొని వాటిని ఆచరించండి. జిడ్డుకృష్ణమూర్తి ఫిలాసఫీ నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఏమంటారు, ఎవరికి మార్గదర్శి కాలేడు, ఎవరికి వారే సత్యాన్ని కనుగొనాలి. ఆ ఫిలాసఫీ నేను పూర్తిగా నమ్ముతాను. మీరు కూడా ఇతరుల మాట, ఎక్స్పర్ట్ల మాట, ఎక్స్పీరియన్స్ల ఉన్న వాళ్ళ మాట వినండి, కానీ మీ అనుభవాన్ని జోడించుకొని ఏది మెరుగైన మార్గమో ఫైనల్ నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీ పరిస్థితిని బట్టి ఫైనాన్షియల్ ప్లానర్ కానీ ఎవరైనా కూడా సలహాలు ఇవ్వగలరు, కానీ మీరు చెప్పని విషయాలు కూడా మీకు తెలుసు. మీ బలాలు, బలహీనతలు మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కదా. ప్లస్ ఇప్పుడు పరిస్థితి ప్రకారం ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైనా సలహా ఇవ్వగలరు, కానీ ముందు పరిస్థితి మారితే ప్రతిసారి మీరు ఫైనాన్షియల్ ప్లానర్ని కలవలేరు కదా. అందుకని మీరు ఎక్స్పర్ట్ కావాలి, మీరు ఫైనాన్స్ డాక్టర్ కావాలి. మీ ఫ్యామిలీకి మీరే బెస్ట్ ఫైనాన్స్ డాక్టర్. అది గుర్తుపెట్టుకుంటే ఎవరైనా కూడా మెరుగైన ఆర్థిక మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. అయితే మేము ఎక్కువ చదువుకోలేదు, మేము ఎక్కువ చదవలేదు, మేము ఎట్లా కాగలం అనే సందేహాలని అక్కర్లేదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, దేనికైనా లాజిక్ ఒకటి ఉంటే చాలండి. ఆ లాజిక్ని అప్లై చేస్తే ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద కట్టెల మోపుని ఇరవాలంటే ఒక్కొక్క కట్టెని బయటికి తీసి ఇరవడం ఈజీ, ఒకేసారి కట్టెల మోపుని మీరు ఎరగదీయలేం కదా. అట్లనే ఏ సమస్య అయినా కూడా ఆ సమస్యని విడగొట్టండి, విడదీసి చూడండి. ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ ఉంటే మనకి సమగ్రమైన
ఆర్థిక మార్గం మనకి బోధపడుతుంది. అదే సైకాలజిస్టులు చెప్తుంటారు, మనం రాత్రిపూట అయితే మనకు అన్ని అవగాహన లేదు కదా, మనకి ఎట్ట తెలుస్తుంది అని అంటారు, అని సందేహం కలుగుతుంది కదా. దానికి ఆర్థిక సైకాలజిస్టులు ఒక మంచి సలహా చెప్తారు. ఏంటంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి, నైటు మీ కార్లో వెళ్తున్నారు, మీరు విజయవాడ రూట్ ఎట్లా తెలుసు, కానీ విజయవాడ కనపడదుగా మీకు. మీ కారు హెడ్లైట్లో 200 మీటర్స్ దారి కనిపిస్తుంది, అది దాటిన తర్వాత నెక్స్ట్ 200 మీటర్స్ దారి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక మార్గాల్లో కూడా, ఆర్థిక అవగాహన పెంచుకునే మార్గంలో కూడా మీ కళ్ళ ముందు కనిపించేదాన్ని లాజికల్గా ఆలోచిస్తూ పోండి. మీ అయితే మన దురదృష్టం ఏంటంటే, పిల్లల చదువుల కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు ప్రతి తల్లిదండ్రి. కానీ ఆదాయం స్టార్ట్ అయిన తర్వాత తమ అవగాహన పెంచడం కోసం, తమ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం వాళ్ళ చదువుల మీద పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లా. అన్యాయం కదా. సినిమాకి వెళ్తాం డబ్బులు ఖర్చు పెట్టుకొని, హోటల్కి వెళ్తాం, ఆదాయం తగ్గుద్దా పెరుగుద్దా? ఆదాయం తగ్గుద్ది. కానీ మీ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కోసం మీరు పెట్టే ప్రతి పైసా ఖర్చు కాదు, పెట్టుబడి. గొప్ప ఆదాయం రావాలంటే కేవలం మీరు సంపాదిస్తే చాలదండి. మీరు సంపాదించిన డబ్బు మీకోసం సంపాదించాలి. అంటే మీ ఇన్వెస్ట్మెంట్సే మిమ్మల్ని సంపన్నులుగా చేయాలి. సంపాదన ఉంటే చాలదు, సంపాదన సంపదగా మారాలి. సంపదగా మారాలంటే ఆదాయంలో ఆదా చేసిన మొత్తాన్ని మొదట సేవింగ్ చేసి దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బే మీకోసం కష్టపడుతూ ఉంటుంది. ఈ మార్గంలో ప్రతి ఒక్కరూ సంపన్నులు కావడం పెద్ద కష్టమైన పనేం కాదు. నేను బ్యాంకులో చేరినప్పుడు క్లర్క్గా చేరాను, ఇప్పుడు మేనేజరు, ఫ్యాకల్టీగా పనిచేశాను, పుస్తకాలు రాశాను. ఇవన్నీ కూడా నాకు ఇల్లు కావాలి, పిల్లల చదువులకు ఏర్పాటు చేసుకోవాలి, పెన్షన్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, వీటన్నిటి కోసం నాకు ఏం కావాలో నేను వెతుక్కుంటూ పోయా. ఈ వెతుక్కున్న క్రమంలో నాకు తెలిసింది న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రూపంలో రాశాను. దాన్ని వాళ్ళు పుస్తకం కింద మార్చినప్పుడు నా పుస్తకాలు చదివి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, ఇన్సూరెన్స్ పాలసీలు, పెన్షన్ ప్లాన్లు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు మీరే బెస్ట్ ఫైనాన్స్ డాక్టర్ కావాలి, అది మన లక్ష్యం. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.